హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక రబ్బర్ బ్యాండ్ తయారు చేసుకుందామండి. దానికి ముందుగా నేను ఇలా ఒక 6 బీడ్స్ అయితే తీసుకొని ముడేసేసుకున్నాను. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఇంకొక కలర్ బీడ్ తీసుకోండి. అలాగే కాటన్ థ్రెడ్ వచ్చి 4 లైన్స్ సరిపోతాయండి. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇంకా మనకి చిన్నవి 3mm సైజ్ బీడ్స్ కూడా కావాలి, అవి కూడా తీసుకోండి. ఓకేనా, ముందు అయితే ఈ 6 ఇలా కలిపి ముడేసాను. ముడేసాక ఇంకొక కలర్ 1 తీసుకొని, ఓకేనా, కలర్ 1 తీసుకొని ఇలా ఇటువైపుకి కట్టండి. ఇలా కూర్చోండి మధ్యలో బీడ్కి, అంటే 6 ఉంటాయి కదా, ఒకదానికి ఇటువైపు కూర్చోండి. కూర్చిన తర్వాత ఇవి ఫస్ట్ 2 బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ ఇవి అట్లుంచేస్తే ఇప్పుడు 4 బీడ్స్ తీసుకోండి. 1 2 3 4. ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీడ్స్లోని ఏం చేద్దామనంటే దగ్గరికి తీసాను. ఈ 4 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి నీడిలు మన వైపు నుంచి పైకి కూర్చోండి. ఓకేనా, ఇది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా కూర్చోండి. ఓకేనా, ఇది ఇలా వస్తుంది మనకి పైకి. వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ బీడ్ ఉంది కదా, దీనికి కూర్చోండి నీడిలు. కూర్చిన తర్వాత 9 బీడ్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 బీడ్స్ తీసుకున్నాము. తీసుకొని ఇటువైపు ఉన్న ఈ బీడ్కి కూర్చోండి. ఇలా ఇలా చేసుకుంటే మనకి ఇలా రౌండ్ వస్తుంది. ఓకేనా, రౌండ్ రాకుండా కోన్గా రావాలన్నా కూడా మనము ఇంకొక పని చేయొచ్చు. కోన్ రావాలి అని అంటే ఇది వచ్చేసేమో మనకి రౌండ్ వస్తుంది. ఓకేనా, అలా కాకుండా మీకు కోన్ షేప్ రావాలనుకోండి, దీనిని మళ్ళీ ఇటువైపు వచ్చేసి బీడ్ లోపల నుంచి తీసి, ఓకేనా, మళ్ళీ ఈ బీడ్స్ పై నుంచి కూర్చోండి ఇలా. ఓకేనా, 9 తీసుకున్నాం కదా మనము, ఇటు 4 తీసేస్తే మధ్యలో ఉన్న బీడ్ వరకు రండి. 4 ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 2 3 4 5 5th 1కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. 3 తీసుకొని ఇక్కడనే మధ్యలో ఈ బీడ్ వదిలేసి ఇటువైపు ఉన్న 5 బీడ్స్కి కూర్చోండి. ఇలా ఓకేనా, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ మనము ఈ వైట్ పళ్ళు లోపల నుంచి గుచ్చేసి, తర్వాత కలర్ 1కి గుచ్చేసి, ఓకేనా, ఇప్పుడు మళ్ళీ వైట్ బీడ్కి గుచ్చేస్తే సేమ్ ఇటువైపు ఎలా అయితే చేసుకున్నామో ఇటువైపు కూడా అలానే చేద్దాము. ఫస్ట్ 2 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత 4 తీసుకొని ఈ 4లో ఫస్ట్ 1కి నీడిలు మన వైపు నుంచి అటువైపుకి కూర్చోాలి. ఈ 4 ఇలా పడిపోతుంది స్క్వేర్ లాగా. ఇంకొక ఎక్స్ట్రా 2 బీడ్స్ తీసుకొని ఆపోజిట్ సైడ్లో నీడిల్ కూర్చోాలి బీడ్ లోపల నుంచి. ఓకేనా,
ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఫస్ట్ బీడ్కి నీడిల్ కుచ్చేసి వన్ 2 3 4 5 6 7 8 9 బీడ్స్ తీసుకొని ఇటువైపు కుచ్చాలి. దాని తర్వాత వైట్ బీడ్కి కుచ్చేసి ఇలా మళ్ళీ వీటి లోపల నుంచి పైకి తీయాలి నీడిలు. అల్లుకోవడానికి కాస్త టైం పడుతుందిలే కానీ అండి, మనకైతే మంచి కాస్ట్లీ రబ్బర్ బ్యాండ్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇవే రబ్బర్ బ్యాండ్స్ మనం షాపింగ్ మాల్లని అక్కడ ఇక్కడ కొంటే మనకి వాటి ప్రైస్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుందండి. అడుగుతాం కదా పోయినప్పుడు, ఎట్లయినా సరే అట్లీస్ట్ రేట్ తెలుసుకోవడానికైనా అడుగుతాం, లేదంటే దాన్ని చూడడానికైనా సరే అడుగుతాం కదా, తెలిసే ఉంటుంది మీకు అందరికీ కూడా. ఇగో ఇలా వస్తుందండి, ఇదైతే డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత అండి దేనికి దానికి విడిగా ఉండేటట్లుగా ఇది దారాల మధ్యలోనే ముడేసేసుకుంటే మనకి బెటర్ అన్నమాట. ఒకవేళ మనం కుట్టడం తప్పుగా కుట్టినా కూడా రబ్బర్ బ్యాండ్కి నుంచి బీడ్స్ సపరేట్ అయిపోకుండా మనకి బాగుంటాయి. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత అండి దీనిని ఇలా దీనిపైన పెట్టేసేయండి. ఓకేనా. రబ్బర్ బ్యాండ్ కాస్త ఇలా వెడల్పుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని మధ్యలో పెట్టేసి దీనికి కట్టేద్దామండి. మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలాంటిదైనా సరే మనము చేత్తోనే చేసుకొని మంచిగా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను. ఒకసారి పైకి కుచ్చేసి కిందికి కుచ్చి మళ్ళీ పైకి కుచ్చండి. తర్వాత ఈ బీడ్ లోపల నుంచి తీసుకొస్తూ మళ్ళీ కిందకి కూర్చోండి. ఓకేనా. మళ్ళీ పైకి కూర్చోండి. దాని తర్వాత మళ్ళీ బీడికి కూర్చోండి. ఓకేనా. మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి. ఓకేనా. ఇలా ఫస్ట్ ఈ రౌండ్ అంతా కుట్టుకున్న తర్వాత మనము ఇటు సైడ్ కూడా కుట్టుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు పూసలు కొంచెం బెసికి పక్కకు పోతాయండి. అలా ఏమీ పోకుండా కొంచెం మీరు చూసుకొని ట్రై చేసేసుకోండి. చూసిన వీడియో ఎక్స్పీరియన్స్ కంటే కూడా అండి మనము మేకింగ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఒకసారి మీరు ప్రయత్నించండి. ఒకవేళ మీరు శారీ టాజల్స్ చేసేవాళ్ళే అయితే మీ దగ్గర కొన్ని బీడ్స్ అయితే ఉంటాయి కదా అండి, అవి ట్రై చేయండి. క్రాఫ్ట్ వర్క్ చేసే వాళ్ళైనా సరే, లేదనంటే కనీసం మనకి పూసలు ఉంటాయి కదా ఇంట్లోనే బొమ్మలో చేసుకోవడానికో లేకపోతే ఇంకా దేనికో తెచ్చుకుంటాం కదా, ఉంటే ట్రై చేయండి. మీకు నచ్చేటట్లుగా మీకు వస్తుంది. ఇంకా ఆ తర్వాత మీరు ఒక 100 గ్రామ్స్ తెచ్చుకొనైనా సరే, 10 గ్రామ్స్ తెచ్చుకొనైనా సరే మీరు ఇవి చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. మనకైతే అంత మంచిగా వస్తాయి. మనం చెప్పాను కదా నిన్న చెప్పినట్లుగా గిఫ్ట్గా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చండి. గిఫ్ట్గా ఇచ్చినా కూడా బాగుంటాయి. నాకు తెలిసి గిఫ్ట్కి అయితే మనకి ఫ్రెండ్స్కైనా లేకపోతే స్కూల్లో ఉంటారు కదా, స్కూల్లో ఫ్రెండ్స్కైనా సరే అలా ట్రై చేస్తే బాగుంటుంది డిఫరెంట్గా. ఓకేనా. కాకపోతే మేకింగే కొంచెం అంతే, ఇంకా కష్టపడకుండా అయితే ఏది రాదు కదా, కొంచెం అంతే, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు కదా, చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా పూసల మధ్యలో నుంచి తీసి
మన కింద రబ్బర్ బ్యాండ్కి కుచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ పూసల మధ్యలో నుంచి నీడిల్ తీసి ఇలా కుట్టేయడమే అండి. అంతేనా? ఇది వైట్ దారం తీసుకున్నా, ఇవాళ పూసలు వైట్ అని వైట్ దారం తీసుకున్న, రబ్బర్ బ్యాండ్ బ్లాక్ అయిపోయింది, మార్చి ఉండాల్సిందే. కుట్టేటప్పుడైనా సరే బ్లాక్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఒకవైపు కుట్టా కదా, ఈ వైపు కూడా అలాగే కుట్టేసుకుంటే సరిపోతుంది. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను. కొత్త కొత్త డిజైన్స్, ఇంకా మీరు అడిగే డిజైన్స్ కానీ, మీరు అడిగేవి అన్నీ కూడా సింపుల్గా ఉంటున్నాయండి. అవి రిపీటెడ్గా అవుతాయి మన ఛానల్కి. అయితే చాలాసార్లు చేసి ఉన్న డిజైన్సే అడుగుతున్నారు. అందుకోసమని కాస్త ఇంట్రెస్ట్ కూడా వస్తలేదన్నమాట. డిఫరెంట్గా ఏదన్నా ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది, లేదా నేర్పియాలని కూడా అనిపిస్తుంటుంది. అదనమాట విషయము. అందుకని అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ డిఫరెంట్గా ఏదన్నా అనిపిస్తే మాత్రం అస్సలు ఆగనమాట. నేను ఫోన్ చేసి మరీ అడుగుతా, ఇలా ఎలా చేశారు, మీకు ఇది ఎక్కడిది, ఎట్లా వచ్చింది, ఏంటి అనేసి. నాకు అంత ఇష్టము. అందుకనే ఆ ఇష్టంతో మీకు కూడా సపోర్ట్ చేస్తున్నాను, చేసుకోవాలనేసి. ఓకేనా అండి? మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎప్పుడు ఇలాంటివి మంచి మంచి డిజైన్స్ అయితే నేర్పించడానికి మీ ముందుకు వస్తూ ఉంటున్నాను. ఓకేనా? బాయ్. చూపిస్తాను. ఇది కూడా అయిపోయింది కదా. ఇంకా చూసారా ఎంత బాగుందండి. అసలు మనకి ఇంకా ఊడిపోదు, ఏది పోదు. మనకి పూసలు ఇవైతే కలర్ అయితే పోవండి, ఇవి కూడా పోవండి. గోల్డ్ అయితే పోయి నల్లగైతే ఏమో కానీ తెల్ల కలర్ ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి, ఏమైపోతాయి కదా. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి, చేసుకోండి. ఇలాంటి వైట్తో కానీ కలర్స్తో కానీ నేను మీకు మరిన్ని మంచి మంచి ఫ్లవర్స్, ఇంకా మంచి మంచి డిజైన్స్, మోడల్స్, క్లిప్కి మర్చిపోయే దీన్ని మనము సెంటర్ క్లిప్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ క్లిప్స్ టిక్ టాక్లు ఉంటాయి కదా అండి, ఇగో ఇలా టిక్ టాక్లకు పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే అండి, మనం యూజ్ చేసుకోవాలి. కానీ మనం అన్ని హెయిర్కి సంబంధించిన వాటన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఓకేనా? బాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.